మాత్రమే హాజరు కావాలని నిర్ణయించిన వైసీపీ ఎమ్మెల్యేలు అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు. సమావేశాల ప్రారంభానికి ముందు అసెంబ్లీ గేట్ నెంబర్ 4 వద్దకు చేరుకున్న వైసీపీ అధ్యక్షుడు జగన్ సహా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేస్తూ శాసనసభ ప్రాంగణంలోకి వచ్చారు. ప్రధాన ప్రతిపక్షంగా గుర్తింపు ఇవ్వరు, సమస్యలపై ప్రస్తావించనియ్యరంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ప్లకార్డులతో సభలోకి వెళ్లేందుకు యత్నించగా అనుమతి లేదని పోలీసులు అభ్యంతరం చెప్పారు. అయినప్పటికీ ముందుకు కదలడంతో పోలీసులు బలవంతంగా వైసీపీ నేతల చేతుల్లో ఉన్న ప్లకార్డులను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సభలోకి వెళ్లిన జగన్ సహా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు 11 నిమిషాలు మాత్రమే ఉన్నారు. ప్రతిపక్ష హోదా సహా అనేక అంశాలపై పెద్దపీటను నినాదాలు చేశారు. తర్వాత బయటకు వెళ్లిపోయారు. అక్కడి నుంచి తాడేపల్లిలోని జగన్ నివాసానికి వెళ్లారు. అసెంబ్లీ లాబీల్లో స్పీకర్ అయ్యన్న పాత్రుడు సరదా వ్యాఖ్యలు చేశారు. 11వ తేదీన 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు 11 నిమిషాలు మాత్రమే సభలో ఉన్నారని వ్యాఖ్యానించారు. అంతకుమించి ఎక్కువ సమయం లేరు కదా అని పేర్కొన్నారు. సభ్యులు సభా సంప్రదాయాలు పాటిస్తే మంచిదని స్పీకర్ సూచించారు. మరోవైపు అసెంబ్లీలో ఏఐ ఆధారిత అటెండెన్స్ రేపటి నుంచి అమల్లోకి వస్తుందని స్పీకర్ వెల్లడించారు. వివిధ పెద్ద కంపెనీల సీఈఓలే బయోమెట్రిక్ వాడుతున్నారన్న ఆయన పార్లమెంట్లో కూడా ఈ విధానం ప్రవేశపెట్టే ఆలోచన ఉందని తెలిపారు. సభ్యులు తమ స్థానాల్లో కూర్చుంటేనే హాజరు నమోదవుతుందని మీడియా ఇష్టాగోష్ఠిలో వివరించారు. ఈసారి సాంస్కృతిక కార్యక్రమాలు అమరావతి పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహిస్తామని, సభ్యుల కుటుంబ సభ్యులు కూడా పాల్గొంటారని తెలిపారు. అమరావతిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నివాస సముదాయాలకు ఏప్రిల్ నెలాఖరులో గృహప్రవేశాలు చేస్తామని వెల్లడించారు. 2028 డిసెంబర్ నాటికి